ఆంధ్రప్రభకు స్వాగతం. ఇటీవల భారత్ రక్షణ వ్యవస్థ ఒక క్రూజిల్ మిసైల్‌ని ప్రయోగం చేసింది. ఇది ఎల్ఆర్ఎల్‌కామ్ మిసైల్ అని దీని పేరు. సో, ఈ మిసైల్ ఏంటి? దీన్ని అమెరికా యొక్క తోహాక్ అనేటువంటి ఒక మిసైల్ తోటి పోలుస్తున్నారు మన భారత రక్షణ నిపుణులు. దీని విషయం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ కర్నల్ శ్రీ పరం గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ ఇప్పుడు వాణిజ్యపరంగా మనం డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తున్నాం కదా! ముఖ్యంగా బ్రహ్మోస్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, ఇది కూడా ఫ్యూచర్‌లో ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్ ఖచ్చితంగా? 100% అండి. మిగతా దేశాలకి 100% ఇస్తాం. మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు స్టాటిస్టిక్స్ చూసారంటే, మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ కరెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత, మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ 270%, 470% అంతే పెరిగాయి. మీరు నంబర్స్ చెక్ చేయొచ్చు. మేబీ నేను నంబర్స్ తప్పయిండొచ్చు. 22,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ అయ్యాయి. ఇప్పుడు 25,000 కోట్లు ఎంత అయింది. అది 2030కి మనం 50,000 కోట్లు చేద్దామని ట్రై చేస్తున్నాం. అంటే ఇంకో 3 ఏళ్లలో దీన్ని మళ్ళీ రెండింతలు చేద్దామని ట్రై చేస్తున్నాం మనం. ఏదైతే 3,000 కోట్లు 4,000 కోట్లలో ఉండేదో అన్నది మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ హయాంలో, అది ఇప్పుడు 22,000 కోట్లు, 23,000 కోట్లు, లేకపోతే 25,000 కోట్లు ఎంతో అయ్యింది. దాన్ని 50,000 కోట్లు చేద్దామని మనం టార్గెట్ చేస్తున్నాం 2030కి. మనకి 2030కి ఎంత 3 ఏళ్లే ఉంది గట్టిగా చెప్తే పెద్ద దూరం లేదు. దాన్ని మనం 25,000 కోట్ల నుంచి ఆ క్వాంటమ్ ని 50,000 కోట్లు చేయాలంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంత వర్క్ చేయాలో మనం. దానికి మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్ పుష్ చాలా సివియర్ గా ఉంది. సో, దేశాలకు 100% ఇస్తామండి. ఎందుకు మేము అప్రోచ్ అయ్యారంటే, మన డిఆర్డిఓ సైంటిస్ట్ మొన్న ఒక డిఫెన్స్ ఎక్స్పోలో, దుబాయ్లో జరిగిన డిఫెన్స్ ఎక్స్పోలో పాకిస్తాన్ కి ఇచ్చిన ఆన్సర్ కూడా మీరు చూసారంటే చాలా హాస్యాస్పదంగా చూడొచ్చు. కానీ ఆయన చెప్పిన జవాబు చాలా చెప్పు తీసుకుంటున్నట్టు ఉంటుంది. అంటే మీకు ఈ బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ పాకిస్తాన్ ఆర్మీ కూడా, పాకిస్తాన్ కూడా కావాలంటే ఇస్తారంటే, ఆ పాకిస్తాన్ కి అయితే డెలివరీ ఫ్రీ మా దగ్గర నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివరీ చేస్తామని చెప్పారు ఆయన. సో, అంటే బేసికల్ లాంచ్ చేసి మీ దేశంలో ల్యాండ్ అవుతుందని చెప్పడం అనమాట. సో, అలా కూడా చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ ఫారెన్ ఎక్స్పోర్ట్స్ లో మనం పంపించేది ఎందుకు? మిగతా దేశాలకు అమ్ముతామనే కదా, టెక్నాలజీ కానీ ఏంటంటే, మేము మీకు మిసైల్ ఇస్తాము, కానీ డిపెండెన్స్ మాది ఉంటుంది, టెక్నాలజీ మీద కంట్రోల్ మాది ఉంటుందని చెప్పడం అనమాట. సో, ఒక డిఫెన్స్ డీల్ లో మనం చేతులు చాచి అడిగే టైం నుంచి మనము పై చేయి వచ్చిన టైం మనకి ఇప్పుడు వచ్చింది. ఇండియా షైనింగ్ టైం ఇప్పుడు వచ్చింది. బేసికల్లీ ప్రపంచ దేశాలు మీరు ఇవ్వండి, మీకు ఏం డీల్ కావాలంటే అది సైన్ చేస్తాము మీరు. సో, దాంతో ఏమవుతుందంటే, వాళ్ళు ఏమంటారు, మీకు టెక్నాలజీ మీరు ఇస్తారు, సపోర్ట్ మీరు ఇస్తారు అంటే ఏమంటారు, మీరు ఇండియాలో ఉండొద్దు, కొందరు సైంటిస్ట్ మా దగ్గర పంపించండి, మేము మా శాలరీ ఇచ్చి. సో, మీరు వేరే దేశంలో భారతీయుల కోసం ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తున్నారు. వేరే దేశాలతో టెక్నాలజీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, కొలాబరేషన్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో, భారతదేశం ఉనికిని వేరే దేశాల్లో కూడా పెంచుతున్నారు. సో, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలన్నిటిలో. సో, అలా ప్రోగ్రెస్ అవుతున్నాయి కాబట్టి 100% ఖచ్చితంగా ఉంది. 100% ఛాన్స్ ఉంది వేరే దేశాలకి ఇచ్చే. సార్ మీరు అంటే మీకున్నటువంటి మీ పరిజ్ఞానం ప్రకారం, సో, ఇప్పుడు మనము అంటే ఏ దేశంతోటి పోల్చుకోవచ్చు మన డిఫెన్స్ రంగంలో? మన ఇటీవల జరుగుతున్నటువంటి ఈ మార్పులు చాలా తొందరగా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆకాష్ తీర్ గాని, అప్పుడు బ్రహ్మోస్, అగ్ని, ఇట్లా ఒకటేంటి ముఖ్యంగా ఈ మధ్య రుద్ర డిఫెన్స్, యాంటీ డిఫెన్సెస్. సో, ఇట్లా పోల్చుకుంటే మనం అసలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాము? ఏ రేంజ్‌కి మనం వెళ్తున్నాము? సో, అంటే ఇప్పుడు నేను మల్టిపుల్ డిబేట్స్ లో, వాటిలో టీవీ డిబేట్స్ లో వాటిలో కూడా చెప్తుంటానండి. ఇప్పుడు మనము ఈవెన్ మా డిఫెన్స్ డీల్స్, మాకు ఇయర్లీ వార్ గేమ్స్ ఉంటాయి. మేము ఏరియాలో డిప్లాయ్ అయినా కూడా మాకు వార్ గేమ్స్ ఉంటాయి. వార్ గేమ్స్ లో ఎట్లుంటాయంటే, మేము మా ఆ ఏరియాలోని యూనిట్స్, ఆర్మీ యూనిట్స్ అన్ని లీడర్షిప్ అంతా కలిసి ఒక ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. వారం రోజులు 10 రోజులు ఎక్సర్సైజ్ ఒక చోట చేరుకుని చేస్తాము. దాని ముందర ఆల్మోస్ట్ 2 నెలల ప్రిపరేషన్ ఉంటుంది. ఆ వార్ గేమ్ కోసం ప్రిపరేషన్ అయ్యేది 2.5 నెలలు ప్రిపేర్ అవుతాం. దానిలో మా రోల్ ఏంటి, మేము ఏం చేయాలనేది. సో, ఏంటంటే, ఆ ఏరియాలో డిప్లాయ్ అయితే ఆ ఏరియా టెరైన్ కేపబిలిటీస్, ఎనిమీ కేపబిలిటీస్ తీసుకుని మేము ఆ సిచ్యువేషన్ ని వార్ గేమ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసి చూసుకుంటాం. దానిలో లెసన్స్ ఏంటి, దేనిలో ఫెయిల్ అవ్వచ్చు, ఇంకా ఎట్లా స్ట్రాంగ్ అవ్వచ్చు అనేది ప్రతి ఏడాది వార్ గేమ్స్ చేసుకుంటాం. సో, ఈ వార్ గేమ్స్ లో కూడా ఇప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్ ఏ లెవెల్కి వచ్చాయంటే, ఇదివరకు పాకిస్తాన్ ని మైండ్ లో పెట్టుకుని చేసేవాళ్ళం. సో, ఇప్పుడు పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ గురించి ఆలోచించడం మానేసాం మేము. ఇంకా మన పోలిక ఇక పాకిస్తాన్ తోని, బంగ్లాదేశ్ తోనే అయ్యేది రోజులు దాటిపోయాయండి. అయిపోయింది అది. అంటే శత్రువుని తక్కువ అంచనా వేయాలని చెప్పట్లేదు నేను, కానీ మనం శత్రు దేశంతో కంపేర్ చేసుకునే లెవెల్లో లేవు. ఇప్పుడు మనం అంతా చేసేది ఏంటంటే, చైనా కేపబిలిటీస్ తో చూస్తున్నాం. సో, ఏ దేశంతో పోల్చుకోవచ్చు అని చెప్పుకోకపోయినా, గల్వాన్ తర్వాత డోక్లా క్లియర్ లెసన్ చైనాకి ఏమి ఇచ్చామంటే, మాతో జాగ్రత్తగా ఉండండి,
మీకు చావు తప్పి లొట్టబోయింది. మీకు అక్కడ మీరు డోక్లాంలో అయిన ఫిజికల్ మన ఆంధ్రుడే సంతోష్ బాబు గారు దానిలో వీరమరణం పొందారు. దానిలో మన వాళ్ళు 15 మంది చనిపోయారు మన సోల్జర్స్. కానీ చైనా చెప్పనిది ఏంటంటే దానిలో వాళ్ళ సోల్జర్స్ 90 దాటి చనిపోయారు. 90 మందిని దాటి మనము హతమార్చడం జరిగింది. సో చైనాకి అప్పటి నుంచి ఏంటంటే భయం పుట్టుకుంది. భారతదేశం ఒక టైంలో ఎలా ఉండేది, మేము ఇంకా టైం ఉంటే వేరే డిబేట్లు నేను మీకు చెప్తాను. నార్త్ ఈస్ట్ లో నేను అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నప్పుడు, తవాంగ్ ఏరియాలో ఉన్నప్పుడు మాతోటి చైనాతో ఎక్స్చేంజ్ ఎట్లా ఉండేది 2007, 8, 9 టైంలో, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆ డిఫరెన్సెస్ మీరు చూసారంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చైనా వాళ్ళు ఏ అడుగు వేసినా కూడా ఆచితూసి వేసే టైం వచ్చింది. ఇండియన్ సోల్జర్స్ తో పంగా తీసుకోకండి, ఇండియన్ సోల్జర్స్ తో జాగ్రత్తగా ఉండండి అనే ఒక స్టేజ్కి వచ్చారు చైనా వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏ బార్గెన్ చేసినా కూడా చైనాతో పోల్చుకుంటున్నాం. మనం చైనా కేపబిలిటీస్ ని ఎట్లా దెబ్బతీయాలి, చైనాతో యుద్ధం అయితే మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, చైనాతో యుద్ధం అయితే మనం ఏం చేస్తే గెలుస్తాము, ఎక్కడ మన గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఎట్లా ప్లగ్ చేయాలని. ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేసినవి, వీక్నెసెస్ ఐడెంటిఫై చేసినవే ఈ మిసైల్ సిస్టమ్స్ కానీ, వెపన్ సిస్టమ్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ స్ట్రాటజీస్ కానీ వచ్చేవి. అవి ఐడెంటిఫై చేసుకుంటున్నాం కాబట్టి అలా వచ్చే డిఫెన్స్ స్ట్రాటజీస్ అండి ఇవన్నీ. సో మనం ఇప్పుడు చైనాతో పోల్చుకుంటున్నాం. మీకు సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే మనం ఇప్పుడు చైనాతో పోల్చుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎల్ఏకామ్ తోటి ఆల్మోస్ట్ చైనాలో మీరు ఇందాక చెప్పారు బీజింగ్ డైరెక్ట్ గా కొట్టొచ్చు అని ఇక్కడ నుంచి. కరెక్ట్ అండి. మల్టిపుల్ బీజింగ్ అంటే చైనాలో మల్టిపుల్ టార్గెట్స్ కొట్టచ్చు. చైనాలో అన్ని టార్గెట్స్ కొట్టచ్చు అని చెప్పలేం, కానీ అన్ని టార్గెట్స్ కొట్టాల్సిన అవసరం, స్ట్రాటజిక్ టార్గెట్స్ కొట్టగలిగామంటే చాలు. ఎందుకంటే మీకు చైనాలో నార్త్ ఈస్టర్న్ చైనా కొట్టాలంటే మీకు అగ్ని లాంటి మిసైల్స్ ఉన్నాయి. మీకు అగ్ని లాంటి మిసైల్ మీరు ఇండియా నుంచి ఎక్కడి నుంచి లాంచ్ చేస్తే చైనా దగ్గరికి వెళ్ళి కొడుతుంది. సో ప్రతిదీ ఎల్ఆర్ఎల్కామ్ తోటి కొట్టాలంటే కుదరదు కదా. ప్రతి సిస్టమ్ కి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కొట్టగలిగామంటే చాలు. సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. నమస్కారం.